తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఎట్టకేలకు తీర్పు వచ్చింది. కేసులో A2గా ఉన్న నిందితుడు బీహార్కు చెందిన సుపారీ గ్యాంగ్ వ్యక్తి అయిన సుభాష్ శర్మకు నల్గొండ కోర్టు ఉరిశిక్షను విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఉన్న మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ఇదే తుది తీర్పు. శిక్ష తగ్గించాలని న్యాయమూర్తిని నిందితులు వేడుకున్నా న్యాయమూర్తి కరుణించలేదు. హార్ట్ పేషెంట్స్ అని, కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగోలేదని, చిన్నపిల్లలు ఉన్నారని అనేక కారణాలు చెబుతూ నిందితులు శిక్ష తగ్గించుకునే ప్రయత్నం చేసినా న్యాయమూర్తి స్పష్టమైన తీర్పు ఇచ్చారు. తన కుమార్తె అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ కుమార్ను మారుతీరావు అనే వ్యక్తి బీహార్కు చెందిన సుపారీ గ్యాంగ్తో చంపించాడు. ఈ ఘటనపై అమృత సహా అనేక మంది పెద్ద ఎత్తున పోరాటం చేయడంతో పాటు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు 2019లో ఈ కేసులో 8 మంది నిందితులతో ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. 2020లో ఈ కేసులో ప్రధాన నిందితుడు A1గా ఉన్న మారుతీరావు బలవన్ మరణానికి పాల్పడ్డారు. 6 ఏళ్ల పాటు విచారణ సాగిన ఈ కేసులో తుది తీర్పును వెల్లడిస్తూ A2 సుభాష్ శర్మకు నల్గొండ కోర్టు ఉరిశిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది.